బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇవాళ వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కోనసీమ, ఉభయ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. బ్రేకింగ్ చూస్తున్న బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు అలాగే భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఐఎండీ హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ డీప్గా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏపీలో అయితే వర్షాలు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 15 రోజులుగా కూడా వరుసగా అల్పపీడనాల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే మరో బాంబు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఏపీ పైన పేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజుల క్రితం ఏదైతే ఒడిశా బంగాళ తీరంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఏదైతే ఆవర్తనం ఏదైతే ఉందో ఆవర్తనం కాస్త ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కూడా ఆ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాతో పాటు అటు అనకాపల్లి జిల్లా, ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదు కానున్నాయి. అటు చూసుకుంటే ఇటు తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ అల్పపీడనం కాస్త మరింత బలపడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఇది మరింత బలపడే సమయంలో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా పీకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు అంతా కూడా పైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాగులు, గడ్డలు అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పూర్తిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రహదారికి పూర్తిగా వాటర్ అయితే నిలిచిపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి గడ్డలు పొంగడంతో 2-3 గ్రామాలకు వెళ్ళేటటువంటి రహదారులు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిర్బంధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అల్లూరు జిల్లా చూస్తున్న ప్రాంతంలో కూడా పూర్తిగా పైనుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలన్నీ కూడా విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రహదారులు పూర్తిగా కూడా బంద్ అయిపోవడంతో పాటు పలు రైళ్లను కూడా అధికారులు ఇప్పటికే అటువైపు రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 3 రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు లేదా రేపటికి ఇది మరింత బలపడేటటువంటి సమయంలో పూర్తిగా కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా అధికారులు జారీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.